హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆనియన్ బోండాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 2 ఉల్లిపాయలని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 6 వరకు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వరకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు శనగపిండి, 1/2 కప్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. దీని నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ షేప్లో ఇలా బాల్స్ టైప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని వీటిని వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుందాం. అంతే అండి, ఆనియన్ బోండా రెడీ.